హై వ్యూవర్స్, ఫస్ట్ టైం నాకు ఒక బాధ్యత కలిగిన తల్లిని, ఫస్ట్ టైం ఇంకా ఎంతో గొప్ప ఫ్యూచర్ నుండి ఒక తంత్రసిన ఒక పిల్లని ఇద్దరు కూడా పక్క పక్కన పెట్టి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పలేని సిచ్యువేషన్లో నేను ఉన్నా. సీరియస్లీ ఆల్రెడీ క్యాటరీ సస్పెక్ట్ ఛానల్లో నిన్న ఈరోజు వీడియోస్ ఇచ్చాను ఇదే టాపిక్ మీద. బట్ కావ్యాస్ మీడియాలో వీడియో ఇవ్వాలన్నప్పుడు గతంలో మీకు చెప్పాను అన్ని క్రాస్ చెక్ చేసి ఒక ఫైనల్ అవుట్పుట్ ఉన్న వీడియో ఇస్తాను అని. దెన్ కావ్యాస్ మీడియా వాళ్ళు నాకు కాల్ చేసి సరే ఎస్పీ గారు ఇప్పుడు వీడియో ఇవ్వండి దీని గురించి అన్నారు. దెన్ ఇంకొన్ని అప్డేట్స్ నేను చెక్ చేస్తుంటే ఐ థింక్ బాలనగర్ డీసీపీ ఆయన చెప్తున్నటువంటి విషయాలు చూసి నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి అసలు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. కేర్ హోమ్ అంటే నేను ఉండలేను మా ఇంట్లో, నన్ను మీ దగ్గరే ఉంచండి జాగ్రత్తగా అన్నట్టు. 7వ తరగతి చదువుతున్నటువంటి సమయంలో ఈ అమ్మాయి ఎవరు తేజశ్రీ నిన్న కన్న తల్లిని చంపిందన్నారే, ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా వల్లగా నేను మా అమ్మతో ఉండలేను, నన్ను మీరే ఏడాకాడ దాచిపెట్టండి ఉంచండి అన్నట్టుగా అంటే అప్పుడు కేర్ హోమ్ అని చెప్పేసి గవర్నమెంట్ దానిలో ఉంచున్నారు. అంతా సర్దుమనిగాక వచ్చిన తర్వాత ఇక అప్పటికే స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అలా ఈ అమ్మాయి స్మార్ట్ ఫోన్ కలబడిన మూమెంట్లో వాళ్ళ కమ్యూనిటీ అని అంట, అంటే సేమ్ క్యాస్ట్ శివ అనే అతను పరిచయం అయ్యాడు. అతనితో ఆ పరిచయంలో భాగంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం, ఫంక్షన్స్ ఉన్నప్పుడు వెళ్ళటం అదంతా చేస్తూనే ఉంది. ఆ పిల్లడోళ్ళు నల్గొండ, ఈ అమ్మాయి ఉండేది హైదరాబాదు. వాస్తవానికి ఈ అమ్మాయి తల్లిది అంజలి వచ్చేసి ఈ తెలంగాణ కళాకారుల బృందంలో డప్పు కళాకారి అన్నట్టుగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి గతంలో పనిచేస్తున్నారు అండ్ ఇప్పుడు కూడా అటువంటి పాటలు కళాకారులతో కలిపి మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు. దెన్ వాస్తవానికి తేజస్వి వచ్చేసి ముందు భర్త పుట్టినట్టు నా అమ్మాయి. బట్ అన్ఫార్చునేట్లీ పాపం ఆయన పెళ్ళైంది 16 సంవత్సరాల క్రితం. ఎవరికి? ఈమెకి. ఎవరు? అంజలికి. బట్ పెళ్ళైనటువంటి పాపం 3 ఇయర్స్కి ఆయన చనిపోయాడు. ఆ తర్వాత మరి చిన్న వయసు, లైఫ్ ఎంతో ఉంది, అప్పటికి ఒక పాప పుట్టింది, ఆ పాప ఈ పాప. దెన్ ఆ తర్వాత పెళ్లి చేసుకుంది 11 సంవత్సరాల క్రితం. ఎవరిని? రవినాథన్ చేసుకుంది. అన్ఫార్చునేట్లీ పాప అతను లాస్ట్ ఇయర్ చనిపోయాడు యాక్సిడెంటే. ఇక ఇద్దరు బిడ్డలను పెట్టుకుని బతకాలి కదని చెప్పేసి ఎలాగలా ధైర్యంగా బతికేస్తా ఉంది, పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసింది. ఇక ఈ మూమెంట్లో ఈ పెద్ద పాప వచ్చేసి తల్లితో గొడవ పడుతుంది. ఎందుకు ఏంటి? నువ్వు ఎప్పుడు నన్ను సరిగా చూసుకోవాలా, ఎప్పుడు నన్ను తిడతావు కొడతావు, నాకంటూ ఇప్పుడు ఒక తోడు దొరికింది, అతను వచ్చేసి మన కొలపోడే, ఇంక ఇబ్బంది ఏంటి అన్నప్పుడు మొదట వీళ్ళమ్మ ఒప్పుకుందంట. ఇక ఆ మూమెంట్లోనే ఈ అమ్మాయి వచ్చేసి ఆ పిల్లడోళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆ పిల్లడోళ్ళ అమ్మతో కలిసిమెలిసి ఉండటం, వాళ్ళ చుట్టాలు ఆల్మోస్ట్ ఇద్దరు ఒక క్యాస్ట్ కాబట్టి ఇక బంధువులు అన్నట్టుగానే కలిసిమెలిసి ఉంటూ ఉన్నారు. ఆ అబ్బాయి తరఫులు కూడా ఏం అబ్జెక్షన్ చెప్పలేకపోయారు. ఇప్పుడు ఆ అబ్బాయి తరఫు వాళ్ళ అమ్మ వచ్చేసి మరి ఆమె నవ్వుతూ చెబుతుందో ఆమె ఎక్స్ప్రెషన్లో నాకు అర్థం కావట్లేదు కానీ బాబాయ్ నాకు భయం వేసింది అసలు. చంపడమే కరెక్ట్ ఆమెని, ఆ పిల్లని ఎన్ని ఇబ్బందులు పెట్టింది అనుకున్నారు? మా అబ్బాయి మీద కేసు పెట్టిద్దా? మా అబ్బాయి వాళ్ళ అమ్మాయి లవ్లో ఆమె తెలుసు, ఒప్పుకుంది, మరలా కేసు పెడతాం ఏంటి? మా అబ్బాయి చదువు నాశనం చేద్దామని చూసింది, అందుకే మా అబ్బాయి చంపేశాడు ఆ అమ్మాయిని. ఆమెని ఏం పర్లా, మా అబ్బాయిని నేను బయటికి తెప్పించుకుంటా. అసలు ఎంత ధైర్యం చెప్తుంది ఆమె. ఇక పోలీసులు చెప్తున్న ప్రకారం గతంలోనే వీళ్ళ అమ్మతో పడక అమ్మాయి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మరల వాళ్ళ అమ్మ దగ్గర ఉంటూ ఉన్నా కానీ ఎప్పుడు వాళ్ళ అమ్మకి ఈ అమ్మాయికి పడతల్లా. ఈ లోపు ఈ అబ్బాయితో సాన్నిహిత్యం, అది కాస్త ప్రేమ, ఇక అది కాస్త వేరే వేరే రిలేషన్స్ ఏమైనాయంటే మనకు తెలియదు. ఆ క్లోజ్ అటాచ్మెంట్ అవన్నీ పోయింది. మొన్న 19వ తారీఖున ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది. ఈమె వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, మా అమ్మాయిని కిడ్నాప్ చేశారని. దెన్ ఆ విషయం వాళ్ళకి తెలిసేసి కిడ్నాప్ కాదు ఏం కాదు నేనే వచ్చానంటే నువ్వు చిన్నపిల్లవు కదంటే దాన్ని మళ్ళీ ఆలోచించి వదిలిపెట్టారు. అప్పుడు ఆ పిల్లోడిని కూడా పోలీసులు బెదిరించారు, ఏంద్రా ఇదేం చెప్పేసి. ఇక్కడికి వచ్చాక మరలా వాళ్ళ అమ్మ తేడటం కొడతాం ఏదో చేసింది. ఇక ఆ మూమెంట్లో ఆ అమ్మాయి వచ్చేసి నువ్వు వచ్చి మా అమ్మని చంపుతావా చంపవా, మిమ్మల్ని చంపేదంటే పిచ్చి పెట్టి నేను చంపనని ఆ పిల్లోడు అన్నాడు. నువ్వు చంపకపోతే నేనే చచ్చిపోతా, చచ్చిపోయేటప్పుడు నా ఆత్మహత్యకారం నువ్వేం చెప్పేసి రాసి పెడతా, ఇక ఆలోచించుకో. రాక్షసులంటే మమ్మల్ని చంపి నన్ను కాపాడు, లేదా ఈ రాక్షసుని నేను తట్టుకుని నేను చచ్చిపోతా, నువ్వు వద్దు ఎవరొద్దు అని చెప్పేసి అలా. ఇక ఆ పిల్లోడిగా ఉండలేక ఈ పిల్ల అడిగింది కదని చెప్పేసి ఇక మొన్న వచ్చి పక్క ప్లాన్ ప్రకారం వాళ్ళ చెల్లిని బయటికి పంపింది. ఈమె ఇంటి దగ్గర బయట కాపలాగా ఉంది, లోపలికి వెళ్ళని చెప్పింది. లోపల చేరినటువంటి ఆమెని గట్టిగా దుప్పట్లాంటి దాన్ని పెట్టి కప్పేసేసి గొంతు పీసి చంపేద్దామని ట్రై చేశారు. ముక్కులో వచ్చి బ్లడ్ వస్తుంది, ఇక చచ్చిపోయింది చెప్పేసి అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ లోపు ఏం కూడా చూసింది. ఈ లోపు వాళ్ళ చెల్లి వచ్చి చూస్తున్న మూమెంట్లో వాళ్ళ అమ్మ ఇంకా బతికే ఉంది. బతికే ఉండగా నువ్వు భయపడకు, ఎవరికి చెప్పమాకు, నేను 108కి ఫోన్ చేస్తానని చెప్పేసి నువ్వు వచ్చేసి పలానా చోటకి వెళ్ళి దాంకోపు అని చెప్పేసి వాళ్ళ చెల్లిని పంపించి, పసిపిల్ల కదా పాప మామకే తెలియలా,
108కి ఫోన్ చేయాలని పోలీసు కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళ పిల్లకి తెలియలేదు, చిన్నపిల్లకి పాపం. అలా వెళ్ళిపోయింది. ఈలోపు ఈ పిల్ల ఇంకేం చేసింది, మరలా శివాకి వాళ్ళ తమ్ముడు యశ్వంత్కి ఫోన్ చేసి పిలిపించింది. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత కొన ఊపిరితున్నటువంటి ఈ మనిషిని ఘోరాత్మకంగా చంపేశారు. ఇక ఈలోపు వాళ్ళ చెల్లి వచ్చి చూస్తే రక్తం ఒడిలో పడి ఉంది. ఏంటి అమ్మ రక్తం ఒడిలో పడి ఉంది ఏంటంటే, అమ్మ చచ్చిపోయింది, ఇక లేకపోతే నువ్వు ఇంకెవరు అరవమాకు, ఏం చేయక తిని అలా అలా అంటూ ఉంటే అప్పుడు ఈ అమ్మాయి వచ్చేసి వాళ్ళ బంధువులు ఫోన్ చేసి అనుకోకుండా చనిపోయింది, ఎలా చనిపోయింది తెలియట్లేదు, అది తెలియదు అని చెప్తే ఇక వాళ్ళు పోలీసు కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి చూస్తే మొత్తం తేడాగా ఉండే. ఈ తేడాగా ఉన్నటువంటి మూమెంట్లో ఏం తెలిసింది, ఆల్రెడీ 3 years బ్యాక్ ఈ అమ్మాయి వచ్చి మా అమ్మతో ఉండలేనని చెప్పింది. అండ్ కొద్ది రోజుల క్రితమే కదా, 3 రోజుల క్రితమే కదా కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. ఈ అమ్మాయి వచ్చేసి కిడ్నాప్ కదా నేను ఇష్టపూర్వకంగా వెళ్ళానని చెప్పింది. సో ఖచ్చితంగా ఈ పిల్ల ఏదో చేసిందని చెప్పేసి పోలీసులు విచారిస్తే అప్పుడు చెప్పింది ఏంటంటే, ఎస్ నేనే చంపేశా. ఇలా ఏంటంటే శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్, దాన్ని శివాని ఒక చోట పట్టుకున్నారు, వాళ్ళ తమ్ముడిని ఒక చోట పట్టుకున్నారు, ముగ్గురిని పట్టుకొచ్చేస్తారు, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సో మొత్తం ఎపిసోడ్ ఇప్పుడు పోలీసు కూడా చెప్తుంది ఏంటిది, వాళ్ళ అమ్మకి ఈ అమ్మాయికి మొదటి నుంచి పడదు, బట్ పిల్ల కదా కాపాడుకోలేని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇవి చెప్తూనే ఉన్నా కానీ ఈ పిల్ల మాత్రం తనకు నచ్చినట్టుగా ఉంటా పోతా ఉంది. దానివల్ల చివరికి వచ్చేసి తల్లిని చంపేదాకా వెళ్ళిపోయారని వీడియో మొత్తం నేను మరలా చెప్తున్నా. దయచేసి పిల్లలారా, కన్నవాళ్ళు మరీ క్రూరులో దుర్మార్గులు అయితే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోయింది, అంతే తప్ప వారిని చంపుదామని అనుకుంటే మీ జీవితం కూడా నాశనం అయిపోయింది. ఇక ఇక్కడ పాపం అంజలి విషయం నేను మరలా చెప్తున్నా, మరి ఆమె తిడతామో కొడతామో అది నాకు క్లారిటీ లేదు, కానీ మేము కోప్పడి ఉండొచ్చు, జాగ్రత్త చెప్పి ఉండొచ్చు. ఒంటరి మహిళ కాబట్టి తనలాగా తన పిల్లలు కాకూడదని చెప్పేసి జాగ్రత్త పడుతున్న మూమెంట్లో ఒక దెబ్బ కూడా అయ్యి ఉండవు, దెబ్బ కూడా కొట్టుండొచ్చు. అంత మంచిది ఆమె రాక్షసని ఎలా అనుకుంటామండి? అన్యాయంగా చంపేసింది. ఇప్పుడు తల్లి చచ్చిపోయిందా, తండ్రి లేడా, ఇప్పుడు ఈమె జైలుకి వెళ్తుందా? మరి పసిబిడ్డ చెల్లి పరిస్థితులు ఏంటి? మనుష్యుని అంటే పాప మా అమ్మాయి పేరు, ఆ పిల్ల పరిస్థితి ఏంటి అసలు? ఎవరు దగ్గర తీయాలి? ఇక ఈమె చాకలే ఇలా మా మనవరాలు అని చెప్పేసి అంటూ ఉంటే లేదు, అలా చెప్పుకుంటూ ఉండిద్ది, దూరపు చుట్టగా ఏదైనా ఉంటూ ఉండొచ్చు కాక ఆమె బంధువు ఎవరైతున్నారో, ఐ మీన్ చాకల ఐలమ్మ వారసత్వంలో ఎవరైతున్నారో, ఐ థింక్ రామచంద్ర అనే పర్సన్ ఎవరో, లేదు వారసత్వం మాది, ఆమె మాకు సంబంధం లేదు, మా చాకల ఐలమ్మ గారికి మునివరం ఆమె కాదని చెప్పేసి వాళ్ళు క్లారిటీ ఇచ్చేస్తారు. బట్ పోలీసులు అయితే అందరూ అదుపులోకి తీసుకున్నారు. నాకు ఇప్పుడు గుండె తరికిపోతుంది ఆ పసిబిడ్డ బయట ఉన్న బిడ్డ పరిస్థితి ఏంటని. దయచేసి ప్రభుత్వ పెద్దలు ఆ పసిబిడ్డ ఆదుకోవాలని కోరుకుంటున్నా, బయట ఉన్న బిడ్డని.